సో ఈ సమయంలో మనం కొన్ని అంటే ఈ 17 నియోజకవర్గాల్లో పేపర్లో ఆల్మోస్ట్ అన్ని ఇవే వార్తలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి చూద్దాం. 17 నియోజకవర్గాల్లో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ. ఉత్తర తెలంగాణలో ఉన్న నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో ఉన్న నియోజకవర్గాలు, సెంట్రల్ హైదరాబాద్లో ఉన్న మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం, చేవెళ్ళ, సికింద్రాబాద్, హైదరాబాద్, ఇట్లా ఈ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎవరు గెలవబోతున్నారు, అవకాశాలు ఎవరికి ఉన్నాయో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఇది ఎట్లా ఓపెన్ కావాలా, ముందుగా చేవెళ్ళ నియోజకవర్గం విషయానికి వద్దాం. చేవెళ్ళలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు? బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి బీసీ లీడర్గా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీలో ఉన్నారు. సో ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్కి అవకాశం లేకుండా పోయింది. ఆయన బీసీ లీడరు, ముదిరాజ్ బిడ్డ అయినా కూడా బేసిక్ ఏమైపోయిందంటే కేసీఆర్ పార్టీ ఓవరాల్గానే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ డౌన్ఫాల్ చాలా విపరీతంగా ఉన్నది. కనీసం కూడా పోటీ ఇచ్చే అవకాశం ఏ నియోజకవర్గంలో కనిపించట్లేదు. కేసీఆర్ అసలు యాక్చువల్లీ ఇక్కడ ఇవ్వకపోయేటాడు కానీ ప్రయోగం చేసిండు, ఎందుకంటే గెలిచే అవకాశం లేదు. మీరు అన్ని నియోజకవర్గాల్లో చూడండి, ఆడొక బీసీని బలి చేసిండు, క్యామ మల్లేష్ని భువనగిరిలో, ఈడ కాసాని జ్ఞానేశ్వర్ని పెట్టి ఈడ బలి చేస్తూ ఉన్నాడు. సో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇక్కడ ఆయన ప్లేసు 3వ స్థానమే చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్ట్, రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, వీళ్ళ మధ్యలోనే ప్రధానమైన పోటీ ఉన్నది. సో బేసిక్గా కాంగ్రెస్ ఇక్కడ గెలవడానికి అవకాశాలు గట్టిగానే ఉండే ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు, అంతకుముందు 2 నెలల ముందు. గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి, దాని తర్వాత కొద్ది కాలం ఇండిపెండెంట్గా ఏ పార్టీలో లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని ఎట్లా ఓడించాలి ఈ తరహా అందరితో డిస్కషన్స్ జరిపి ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆయన బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి యాక్చువల్గా చేవెళ్ళ ఎవరైతే ఉన్నారో పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్యకి టికెట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ చేవెళ్ళలో పెట్టినప్పుడు మీరు ఆయన వెనకాల చూస్తే సునీతా మహేందర్ రెడ్డి ఉంటారు. సడన్గా ఏం జరిగింది అక్కడ, అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్ అయిపోయి, అసదుద్దీన్ ఓవైసీ ఈయన ఎవరు రంజిత్ రెడ్డి ఫ్రెండ్స్ ఇద్దరు, అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్ అయిపోయి ఈయన ఎట్లాగో కాంగ్రెస్కి ఎంఐఎం సపోర్ట్ భవిష్యత్తులో కూడా అవసరమే కాబట్టి అసదుద్దీన్ ఈ కథను మొత్తం నడిపించిండు. సో ఆయన ఫ్రెండ్కి మొత్తానికి టికెట్ ఇప్పించుకున్నాడు. చేవెళ్ళ ఎంపీగా పోటీ చేయాల్సిన సునీతా మహేందర్ రెడ్డిని తీసుకెళ్లి మల్కాజ్గిరిలో దింపారు. దీంతో ఈయన మీద రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, యాక్చువల్గా బీఆర్ఎస్ ఎంపీ. రంజిత్ రెడ్డికి ఆల్రెడీ టికెట్ వచ్చింది బీఆర్ఎస్ నుంచి, అనౌన్స్ అయిన తర్వాత కూడా ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ టికెట్ మీద పోటీలో రంగంలో నిలబడ్డారు. కానీ ఈయన మీద చాలా విపరీతమైన అలిగేషన్స్ ఉన్నాయి. హనుమాన్ గుడిని బ్లాస్ట్ చేసిరని, గుడ్ల స్కామ్ ఉన్నది, మక్కల స్కామ్ ఉన్నది. మొన్న ఎవరో ముస్లిం మైనార్టీ మహిళలు బయటకు వచ్చి మా భూములు ఈయన బినామీ డబ్బులు వసూలు చేసి ఇప్పుడు పట్టించుకుంటలేడు, మేము రంజిత్ రెడ్డి ఉండడనే ఆ భూములు కొన్నాం అని వాళ్ళంతా వచ్చి రోడ్ల మీదకి వచ్చారు. ముస్లిం మైనార్టీ కుటుంబాలు దాదాపు 200-300 ఫ్యామిలీస్. సో ఇట్లా మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కష్టపడ్డాడు, కొట్లాడిండు, రకరకాల ఫ్యాక్టర్స్ ఈయనకు ఉన్నాయి. అర్బన్లో బీజేపీ బలంగా ఉన్నది, అండ్ దట్టు గ్రామాల్లో ఈయనకి ముందు నుంచి ఒక ఐడెంటిటీ ఉన్నది. ముస్లిం ప్రజల్లో, ముస్లిం వర్గాల్లో కూడా ఈయనకి ఒక ఐడెంటిటీ ఉన్నది, ఈయనకు ఒక పేరు ఉన్నది. సో దీంతో కొండా విశ్వేశ్వరరెడ్డి దాదాపు ఒక 10-11% ఎడ్జ్లో ఉన్నారు ఈ సమయానికి. కాబట్టి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో కొండా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి. యా నెక్స్ట్ ఏదిదా రాదు, అదే చలో నెక్స్ట్ భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. సేమ్ ఈ భువనగిరి నియోజకవర్గంలో కూడా క్యామ మల్లేష్ పోటీలో ఉన్నారు.
క్యామా మల్లేష్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఆయనది థర్డ్ ప్లేస్ గానే కనిపిస్తుంది. ఒక గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన మంచి నాయకుడే, కానీ అక్కడ ఒక ప్రయోగం చేసిండు కేసీఆర్. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీఆర్ఎస్ గెలవగలిగే సీట్ అయితే ఆడ ఇచ్చేటోడే కాదు, ఒక ప్రయోగం చేసిండు, ఆయనకి ఇచ్చిండు, కానీ ఆయన వల్ల ఓడిపోబోతున్నాడు. సో ఆయన థర్డ్ ప్లేసే, అవకాశం లేదు అక్కడ, ఎందుకంటే పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోయినది. సో బీఆర్ఎస్ అక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. పోటీ బూర నర్సయ్య గౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డిగా టఫ్ ఫైట్ కనిపిస్తున్నది. కానీ ఇక్కడ మనం ముందు నుంచి మనం మాట్లాడుతున్నది, ప్రజలకి అప్పీల్ చేస్తున్నది ఏంటంటే బీసీ వాదం చాలా బలంగా ఉన్నది. ఈ నియోజకవర్గంలో 60% బీసీలు ఉన్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో లేని బీసీలు ఈ భువనగిరి నియోజకవర్గంలో ఉన్నారు. సో కాబట్టి బీసీలంతా గెలవగలిగే బీసీని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు 4.5 సంవత్సరాల్లో మనం ఈ ఎలక్షన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి అవకాశం ఉంటుందని మనం పదే పదే చెప్తున్నాం. అందుకే బూర నర్సయ్య గౌడ్ని గెలిపించే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. పార్టీల గురించి ఆలోచించకండి అని చెప్తున్నాం. ఐడియాలజీ, మీ పార్టీలు ఏ రకమైన ఐడియాలజీ మీకున్న బీసీ వాదం వైపు నిలబడండి అని ప్రతి ఒక్క బీసీని కోరుతున్నాం. 3 లక్షల గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. యాదవులు ఉన్నారు, గొల్ల కురుమలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, ఎంబీసీలు ఉన్నారు, ఇట్లా వివిధ సమస్త యాదవులు ఉన్నారు. సమస్త సబ్బండ వర్గాలు దాదాపు 60% ఉన్నారు. పోనీ ఇక్కడ ఒక దళితుడికి ఎవరన్నా పార్టీ టికెట్ ఇచ్చినా, అరే జనరల్ సీట్లో దళితుడికి టికెట్ ఇచ్చినా మనం అనుకోవచ్చు. అట్లా కూడా లేదు. మళ్ళా కాంగ్రెస్ ఒక రెడ్డికి, ఒక కొత్త రెడ్డిని తీసుకొచ్చి ఆయనకి టికెట్ ఇచ్చింది. అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. సో పోటీ చాలా రసవత్తరంగా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఒక బీసీ అక్కడ పోటీ చేస్తుందంటే అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి నాయకులంతా ఏకమైపోయి ఆ బీసీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఫైట్లో బీసీలు గెలుస్తారా లేదా అన్నది ఇక్కడ పాయింట్. సో ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బేసిక్గా కాంగ్రెస్ క్యాడర్ ఉంది, నిర్మాణం ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి వాళ్ళు పోటీ ఇవ్వగలుగుతున్నారు. సో ఇక్కడ ఒక బీసీ వాదం ఉన్నది. ఒక హానెస్ట్ లీడర్ ఉన్నాడు, సౌమ్యుడు, ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. సో దీంతో ఆయన గట్టి పోటీ ఇస్తున్నారు. పోటీ చాలా రసవత్తరంగా, ఇంట్రెస్టింగ్గా, టఫ్ ఫైట్గా ఈ నియోజకవర్గంలో పోటీ కనబడతా ఉన్నది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో బయటపడతారు. కానీ మనం అప్పీల్ చేస్తున్నాం, బీసీ వాదాన్ని నిలబెట్టాలంటే రాబోయే 4-4.5 సంవత్సరాలు ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఎజెండా ముందుకెళ్లాలంటే ఈ ఎలక్షన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం చూపించాలి. అందుకోసమే బూర నర్సయ్య గౌడ్ వైపు నిలబడండి అని మనం పదే విజ్ఞప్తి చేస్తున్నాం. భువనగిరి నియోజకవర్గ బీసీలకు, దళితులకు, మొత్తం బహుజన వర్గానికి 90% పైగా మీరే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాం. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటారన్నది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన మునుగోడు నియోజకవర్గానికి పరిమితమై 4-5 రోజుల నుంచి మీకు ఎక్కడ కనబడట్లేదు. ఆయన ఓన్లీ ఆ నియోజకవర్గంలో మెజారిటీ వస్తే చాలు అన్న దాంట్లో ఆయన ఉన్నారు. సో పార్టీ కార్యకర్తలు అయితే ఆయనకి సపోర్ట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ బూరకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని పార్టీలలో ఆయనకి సంబంధించిన అభిమానులు వాళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎటు షిఫ్ట్ అవుతానంటే బూర వైపు ఎక్కువ షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడతా ఉన్నది. సరే వాళ్ళు కూడా అక్కడ ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు కొంత ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు ఇక గెలవదు మనం ఎందుకు అనుకున్న వాళ్ళు బూర వైపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ ఫైట్లో చామల గెలుస్తాడా, బూర నర్సయ్య గౌడ్ గెలుస్తాడా అన్నది ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఎవరి ప్లస్లు ఎవరి మైనస్లు వాళ్ళకు ఉన్నాయి. చలో నెక్స్ట్ మరో నియోజకవర్గం ఆదిలాబాద్. భువనగిరి తర్వాత హైదరాబాద్ చూద్దామా? హైదరాబాద్ చూద్దాం. నెక్స్ట్ హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ వలీలుల్లా సమీర్ అండ్ బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి మాధవీలత. వెరీ క్లియర్ ఇక్కడ పోటీ ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఉన్నది. 3rd and 4th ప్లేస్ ఎవరెవరు అన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ డిసైడ్ చేసుకోవాలి. సో ఐ థింక్ నేను అనుకోవడం కాంగ్రెస్ ఇక్కడ పవర్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ 3rd ప్లేస్ అండ్ బీఆర్ఎస్ 4th ప్లేస్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవీలత, ఈ పోటీలో గెలుపు ఎవరిది? 100కి 100% అసదుద్దీన్ ఓవైసీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. పాయింట్ ఏంటంటే ఉన్న అన్ని ఓట్లలో దాదాపు 17-18 లక్షల ఓట్లలో దాదాపు 11 lakh ఓట్స్ అన్ని కూడా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ ఉన్నాయి. ఇక్కడ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి, ఈ 2 పార్టీలు వీళ్ళు ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ వీళ్ళు ఓట్లను పోలరైజ్ చేయడానికి మతాన్ని వాడుతున్నారు. మాధవీలత కూడా హిందూ ఓట్ బ్యాంక్ మీద ఆమె ప్రధానంగా ఫోకస్ చేసింది.
సో వన్ సైడ్గా స్ప్లిట్ అయినా కొంత అందరూ ఇప్పుడు ఇందులో ఉన్న దాదాపు 70% ముస్లింలు అందరూ ఓటేసే అవకాశం లేదు, అక్కడ అందరూ ఓటేసే అవకాశం లేదు. అండ్ దట్టు ముస్లిం ఓట్ బ్యాంక్ ఇక్కడ కూడా కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చింది కాబట్టి కొంత స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. ఎంత స్ప్లిట్ అయినా పెద్ద మొత్తంలో ఓట్ బ్యాంక్ చీలడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వర్గ ఓటర్లు ఎట్లుంటారంటే ఒకసారి అక్కడ మన ప్రత్యర్థి గెలుస్తున్నారు అనుకుంటే వన్ సైడ్ అవుతారు, గెలిచే అభ్యర్థి వైపు వెళ్తారు. ఇది కోరుట్లలో మనం మొన్నటి ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ముస్లింలంతా అక్కడ అరవింద్ గెలుస్తాడు అని అనుకున్నప్పుడు వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అని. సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ కూడా ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఎంబీటీ పోటీ చేసింది. ఇక్కడ ఎంబీటీ తన క్యాండిడేట్ని విత్డ్రా చేసుకున్నది. సో ఇది కీలకమైన పరిణామంగా మనం చూడాలి. ఎంబీటీ ఒకవేళ పోటీ చేస్తుంటే ఓట్లు ఇంకా భారీగా చీలే అవకాశం ఉంటుండే, కానీ ఎంబీటీ ఇక్కడ చేసుకున్నది. మొత్తానికైతే ఇక్కడ వ్యవహారం ఎట్లుంటుందంటే అందరూ కలిసి అసదుద్దీన్ ఓవైసీని గెలిపిస్తారు. హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ అందరికీ కావాల్సిన వాడు, అన్ని పార్టీలకి, బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి సర్వం. అందుకే ఆయన మీద ఒక రైడ్ ఉండదు, ఒక కేసు ఉండదు, ఒక వ్యవహారం ఉండదు, ఏమీ ఉండదు. సో ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే ఫస్ట్ 2-3 రౌండ్స్లో కొంత బీజేపీ బలంగా ఉన్న దగ్గర కొంత అడ్వాంటేజ్ రావచ్చు వాళ్ళకి కౌంటింగ్ జరిగే రోజున, కానీ ఆ తర్వాతి రౌండ్స్లో అసదుద్దీన్ ఓవైసీ కొట్టేశాడు. మెజారిటీ తగ్గితే, కానీ గెలవడానికి అవకాశాలు మాత్రం ఆయనకే ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. చలో నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత మరో నియోజకవర్గం మల్కాజ్గిరి విషయానికి వద్దాం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ముగ్గురు పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి ఈ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, దాదాపు 36-37 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఇది. సో ఒక్కొక్క అభ్యర్థి అందరినీ టచ్ చేయడం అన్నది అంత సాధ్యం కాదు, ఇంపాసిబుల్ కూడా. సో అందుకే గేటెడ్ కమ్యూనిటీస్ని, అపార్ట్మెంట్స్ని ఇట్లా కీలకమైన స్థానాలలో వీళ్ళు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో హోరాహోరీగా ముగ్గురు గట్టి ప్రచారమే చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. పూర్తిగా అర్బన్ ఏరియా, హైదరాబాద్ ప్రాంతం మినీ ఇండియాగా మనం పిలవచ్చు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. బేసిక్గానే అర్బన్ ఏరియాల్లో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి కొంత పాజిటివ్ కనబడతా ఉన్నది. అండ్ దట్టు ఈటల రాజేందర్ సీనియర్ మోస్ట్ లీడర్, స్టేట్ లీడర్, గతంలో తెలంగాణ మూమెంట్లో పనిచేసిండు. ఆయన షామీర్పేటలో ఆయన నివాసం ఉన్నది. ఇట్లా ఆయన మల్కాజ్గిరిలో బలంగా తిరిగిండు. అందులో దట్టు ఉదయం నుంచి నైట్ వరకు విపరీతమైన ప్రచారం చేసిండు. ఆయన ఏమాత్రం ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా అన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్, ఆమె యాక్చువల్గా చేవెళ్ళ నుంచి పోటీ చేయాలి. చేవెళ్ళ నుంచి వాళ్ళ పోటీ చేసి ఉంటే అక్కడ గెలవడానికి కూడా అవకాశం ఉంటుండేనేమో. ఎక్కడ చేవెళ్ళలో రంజిత్ రెడ్డికి ఇచ్చిండు అక్కడ టికెట్, ఆమెను తీసుకొచ్చి ఈడబెట్టిరు. ఆడ సీటు పోతుంది, ఈడబోయే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ 2 ప్లేసెస్లో లాస్ అవుతా ఉన్నది ఒక్క నిర్ణయంతో. సో బేసిక్ ఏమైపోయిందంటే ఆమె మంచి పేరే ఉన్నా, కొన్ని పనులు అక్కడ చేసిరన్న పేరు మంచి పేరే ఉన్నప్పటికీ అంతగా ఈటల రాజేందర్తో పోటీ పడి ప్రజలని ఆకర్షించలేకపోతున్నారు. ఆమె మాటల్లో కానీ, మాట్లాడే స్పీచెస్లో కానీ ఏ రకంగా చూసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో లేదు. ఇక్కడ గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండే సిట్టింగ్ ఎంపీ, మరి ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే కొంత రేవంత్కి కొంత ఇబ్బంది కలిగించే పరిణామమే ఇది. కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు చాలా 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 తక్కువగా ఉన్నాయి. ఈటల గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆయన్నే గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి 3rd ప్లేస్. ఎందుకంటే ఇక్కడ దాదాపు మల్కాజ్గిరి పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మొత్తం. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాగిడి లక్ష్మారెడ్డికి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. పేరుకేమో ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే, కానీ సపోర్ట్ చేయడం మాత్రం లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉన్నారు. పేరుకే సభల్లో సమావేశాల్లో పాల్గొంటున్నారు. మొన్న మల్లారెడ్డి బయటపడ్డాడు, ఈటలన్నా నువ్వే గెలుస్తున్నావని ఒక ఫంక్షన్లోనో ఎక్కడనో కలిసి చెప్పేసిండు. దాని తర్వాత దాన్ని ఏదో మార్చుకునే ప్రయత్నం చేసిరు, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఇట్లా రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళు 3rd ప్లేస్కి పరిమితమయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నది, వెరీ క్లియర్ ఇక్కడ. చలో నెక్స్ట్ సో ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం మనం మాట్లాడుకుంటూ వెళ్తే సికింద్రాబాద్ ఏది, హైదరాబాద్,
నెక్స్ట్ సికింద్రాబాద్ విషయానికి వద్దాం. సికింద్రాబాద్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రసవత్తరమైన పోటీ ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్. కాంగ్రెస్ ఏం చేసింది, ఇక్కడ టికెట్ని దానం నాగేందర్కి ఇచ్చింది. ఇక్కడ కూడా పెద్ద విమర్శను ఎదుర్కొన్నది. రకరకాల అసలు దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం అవసరమా అని ఒక పెద్ద ప్రశ్న. అందులో గతంలో అప్పటికే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఖైరతాబాద్ నుంచి, ఆయనని పార్టీలోకి తీసుకొని ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బొంతు రామ్మోహన్ టికెట్ అడిగిండు, ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. సో ఆయనకి ఇద్దామని అనుకున్నారు, మరి ఏం జరిగిందో చివరి నిమిషంలో దానం నాగేందర్కి ఈ సీట్ను కట్టబెట్టారు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. పద్మారావు గౌడ్ ఆయన బీఆర్ఎస్, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు సికింద్రాబాద్ నుంచి. సో ఆయనని బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో దింపింది. ఆయన ఒక మాస్ లీడర్గా కొంత స్లమ్ ఏరియాలో, ఇక్కడ మాస్ ఏరియాలో కొంత ఆయనకి పట్టున్నది. దానం నాగేందర్ కూడా కొంత పట్టున్నది. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు, అండ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి కూడా. బేసిక్గానే బీజేపీకి అర్బన్ ఏరియాలో, ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి ఏరియాలో కొంత గట్టి పట్టున్న ప్రాంతం. మోదీ వేవ్, బీజేపీ ఈ ఎజెండా గట్టిగా బలంగా పనిచేస్తుంది. అది ఇక్కడ కిషన్ రెడ్డికి అడ్వాంటేజ్ కాబోతున్నది. సో పోటీ ఎవరి మధ్య ఉంటుందనంటే పద్మారావు గౌడ్ చీల్చే ఓట్లెన్ని, ఆయనకు పడే ఓట్లెన్ని అనే దానిపైన వీళ్ళిద్దరి గెలుపోటములు ఆధారపడి ఉంటాయని కనబడతా ఉన్నది. సో బేసిక్గానైతే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కిషన్ రెడ్డికి లైన్ క్లియర్గా ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేదు, సో అన్ని సర్వేలు అనుకూలమని వీళ్ళు చెప్తున్నారు. దానం నాగేందర్ ప్రచారంలో కొంత స్టార్టింగ్లో వెనకబడ్డాడు. ఒక రకంగానైతే స్టార్టింగ్ డేస్లో అసలు ఆయన ప్రచారానికే చక్కగా చాలా లేట్గా స్టార్ట్ చేసిండు. ఇది ఆయనకి డిసడ్వాంటేజ్. అండ్ పార్టీ మారిండు అన్నది రెండోది, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ పోటీ చేయమన్నది మూడోది. ఇట్లాంటి అండ్ తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ప్రజలు అంతగా ఆయనని రిసీవ్ చేసుకోరు. సరే హైదరాబాద్లో అన్ని వర్గాల, అన్ని ఏరియాల ప్రజలు ఉంటారు కాబట్టి వర్కౌట్ అవుతుంది, కానీ వేరే వేరే ప్రాంతాల్లో అయితే ఈయన అసలు దారుణంగా చూస్తారు సమాజం. సరే ఏదేమైనా పోటీ అయితే ఇస్తున్నాడు. ఇక్కడున్న పరిస్థితులు దీనికి ఆయన కూడా స్ట్రాంగ్ లీడర్గానే కనబడుతున్నాడు కాబట్టి పోటీ అయితే ఇస్తున్నాడు. కిషన్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్గా ఉన్నది. పద్మారావు గౌడ్ ఏమైనా గెలిచే అవకాశం ఉందా అంటే, ఒకవేళ భారీ స్థాయిలో ఓట్లు పడి ఆయన భారీ ఎత్తున ఓట్లు చీల్చి ఈ ట్రయాంగిల్ ఫైట్లో బయటపడతాడనంటే చాలా కష్టమే. ఏమైనా 1-2% ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన గెలవడానికి అయితే అవకాశాలు లేవు. కానీ వీళ్ళ గెలుపోవటంలో మాత్రం ఆయన డిసైడ్ చేయబోతున్నాడు పద్మారావు గౌడ్. ఇది సికింద్రాబాద్కి సంబంధించిన ఫ్యాక్టర్. నెక్స్ట్ సికింద్రాబాద్ తర్వాత వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్లో బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఆరూరి రమేష్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, ఎం సుధీర్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. సో ఫైట్ బిట్వీన్ ఆరూరి అండ్ కడియం వర్సెస్ కడియం కావ్య, డౌట్ లేదు, వెరీ క్లియర్ పిక్చర్ కనబడతా ఉన్నది. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ ఉన్నది. ఆరూరి రమేష్ వర్సెస్ కడియం కావ్య అనడం కంటే కడియం శ్రీహరి మధ్య పోటీ ఉన్నది. కడియం శ్రీహరి కూతురామె. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడికి ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆల్మోస్ట్ పోటీ నుంచి తప్పుకున్నట్లే లెక్క. వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసి ఆయన గెలవడానికి అవకాశాలు లేవు, ఎందుకంటే పార్టీ టోటల్ వీక్ అయిపోయినది. ఓవరాల్ పిక్చరే అట్లున్నది. ఒకవేళ పవర్లో ఉండుంటే వేరే విషయం, కానీ పవర్లో ఉండుంటే సుధీర్ కుమార్ గారికి ఎందుకు టికెట్ ఇచ్చినోడు, ఎవరినో దింపేటోడాడ ఒకవేళ అధికారంలో ఉండుంటే. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు ఇప్పుడు భువనగిరిలో ఎట్లాగైతే బీసీకి ఇచ్చిండో ప్రయోగము, చేవెలలో ఎట్లాగైతే కాసాని జ్ఞానేశ్వర్ బీసీకి ఇచ్చిండో, ఈడ కూడా ఉద్యమకారుడికి ఇచ్చిండు. కానీ ఏడ వర్కౌట్ అవుతుంది? ఓడిపోయే సమయంలో పార్టీ అంతా కొలాప్స్ అవుతున్న టైంలో ఉద్యమకారుడికి ఇచ్చిండని ఓటేసే అవకాశం ఉంటుందా? లేదు. సో కాబట్టి ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. పోటీ ఇద్దరి మధ్య ఉన్నది. ఈ ఇద్దరి మధ్య ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. సేమ్ దానం నాగేందర్ ఈక్వేషన్ ఇక్కడ వర్కౌట్ అవుతున్నది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పుడు నల్గొండ ఉంది, సైదిరెడ్డిని తీసుకున్నారు. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళ మీదనే కేసులు అయినాయి ఆయన నియోజకవర్గంలో, ఆయన వ్యతిరేకిస్తారు. అట్లాంటి ఆయన ఈయన. సో ఇక్కడ ఆరూరి రమేష్ని బీజేపీ తీసుకున్నది. ఈయన గతంలో బీఆర్ఎస్లో ఉండే వర్ధన్నపేట నుంచి పోటీ చేసిండు. వర్ధన్నపేటలో ఈయన మీద కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు పోలీస్ ఆఫీసర్ గెలిచిండు. ఆయన బిఫోర్ 3 days 4 days ప్రచారంలోనే లేడు. ఎవరు? నాగరాజు. లేకపోయినా ఈయన ఓడిపోయినా ఆయన గెలిచిండు. అంటే ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈయన మీద ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈయన చెరువులని, భూములని ఈయన మొత్తం కథం పట్టించిండు. 100,000 కోట్లకు ఉన్నాడు ఆరూరి రమేష్. సో ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ కనిపిస్తున్నది. వరంగల్లో కొంత బీజేపీ కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్గానే ఉన్నది, కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు.
ఇక్కడ ఒక ఫ్యాక్టర్, అసలు యాక్చువల్గా బీజేపీకి కంటే కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలవడానికి అవకాశాలు ఎక్కువ. మామూలుగా అక్కడ ఉన్న లోకల్ ఎవరైనా గట్టిగా పనిచేసే లీడర్కి ఎవరికో ఇచ్చుంటే కథమైపోయేది, అసలు స్వీప్ అది, అసలు పోటీ అనేదే లేకుండా ఉంటుండే. భారీ ఒక 2-3 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తుండే. కానీ ఈ ఎలక్షన్ని కాంగ్రెస్ చాలా కాంప్లికేట్ చేసుకున్నది. ఎందుకు? కడియం శ్రీహరిని ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఆల్రెడీ ఆయన కూతురికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వంగా ఆ టికెట్ వద్దని లెటర్ రాసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ వీళ్ళకి టికెట్ ఇచ్చింది. ఇది లోకల్గా ఉన్న లీడర్లు అంత డైజెస్ట్ చేసుకుంటలేరు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు వరంగల్ జిల్లాలో అండ్ ఎమ్మెల్యేలు కూడా కడియం శ్రీహరి వస్తే మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న దాంట్లో భాగంగా వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళంతగా కూడా ప్రచారం చేయట్లే. సో ఇక్కడ మైనస్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కూడా అదే స్థాయి మైనస్లు ఉన్నాయి. ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. ఇక బీఆర్ఎస్ చీల్చే ఓట్ల మీద ఆధారపడి ఉంటుందా అంటే వాళ్ళ అంత పెద్దగా ఇప్పుడు సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ చీల్చినంత సినిమా ఇక్కడ ఏం లేదు. సో కడియం కావ్య గెలుస్తుందా, ఆరూరి రమేష్ గెలుస్తుందా? ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో బయటపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈయన బీఆర్ఎస్ నుంచే వచ్చిండు, ఈమె బీఆర్ఎస్ నుంచే వచ్చింది. ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తే ఈజీగా కడియం కావ్య బయటపడుతుంది. కానీ ఆ పరిస్థితి కనబడట్లేదు. సో ఈ ఈక్వేషన్ కొంత ఆరూరి రమేష్కి అడ్వాంటేజ్గా మారింది. ఈయన గెలవగలుగుతారా అంటే చెప్పలేం. అందుకే అంటున్నా కదా, ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 50-50గా వాతావరణం కనబడతా ఉన్నది. నెక్స్ట్ మిగతా నియోజకవర్గాల్లో మెదక్ నియోజకవర్గం విషయానికి వద్దాం. వన్ సెకండ్. మెదక్ నియోజకవర్గం విషయానికి వస్తే మెదక్ నుంచి బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి. ఇక్కడ కూడా మనకు ఫస్ట్ 10 to 15 డేస్ వరకు ఒక ట్రయాంగిల్ ఫైట్ వాతావరణం కనిపించింది. ఎవరు అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి మొన్న ఓడిపోవడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఆయన స్ట్రాంగ్ లీడర్, స్టేట్ లీడర్, కొంత గట్టిగా మాట్లాడగలుగుతారు, క్వశ్చన్ చేయగలుగుతారు. రకరకాల పాజిటివ్ పాయింట్స్ రఘునందన్ రావుకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దట్టు మెదక్ జిల్లాకు చెందిన వాళ్ళు, అక్కడున్న చాలా ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ చేసిండు. అదే జిల్లా, అదే ప్రాంతం కాబట్టి చాలా స్ట్రాంగ్ ఇది ఉన్నది. హరీష్ రావు మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద కొట్లాడిన వాతావరణం ఉన్నది. నీలం మధు ముదిరాజ్ కమ్యూనిటీ, దాదాపు 3-4 లక్షల ఓటర్లు అక్కడ ముదిరాజులు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇవన్నీ ఆయనకి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మెదక్ నియోజకవర్గంలో ఉన్న పటాన్చెరులో మొన్న బీఎస్పీ నుంచి పోటీ చేసి ఆయన దాదాపు 40-42 వేల ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ ఆయనకి పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్కి ఈయనకు మధ్య పోటీ ఉండడంతో ఈయనకు ముందుగా టికెట్ వచ్చింది. బట్ మళ్ళీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కాటాకు వచ్చింది. సరే, కాటా ఈయన పోటీ వల్ల ఇంకొకటి వచ్చి మధ్యలో గెలిచిండు. ఈయనకు 40,000 పడ్డాయి, ఆయనకు 60-70,000 పడ్డాయి. మధ్యలో ఎత్తుకపోయింది పదవిని. ఇద్దరు బీసీలు కొట్లాడుకున్నారు. అక్కడ ఒక రెడ్డి ఆయనకి పదవి దక్కింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కాటా అండ్ నీలం ముదిరాజు కలిసి వాళ్ళు పోటీలో ఉన్నారు. సరే, వీళ్ళు కేవలం పటాన్చెరు వరకే వీళ్ళు పరిమితం అవుతుందా, మిగతా మొత్తం మెదకంతా ప్రభావం చూపిస్తారన్నది మనం రిజల్ట్లో చూడాలి. వీళ్ళకి పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. వెంకట్రామరెడ్డికి ఇక్కడ ఉన్న ఆయనకి ఏకైక పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నాడు, గజ్వేల్లో కేసీఆర్ ఉన్నాడు. ఇంతకు మించి ఇంకేం అవకాశం లేదు. దాంతోపాటు ఈ 2 ప్రాంతాల్లోనే భయంకరమైన నెగిటివ్ ఉన్నది. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ ప్రాంతంలో ఉన్న రైతులని, ఆ ముంపు ప్రాంత బాధితులని నిండా ముంచినాడు. పెద్ద ఎత్తున రైతుల జీవితాలతో ఆడుకున్నాడు హరీష్ రావు, కేసీఆర్, ఈయన, ఈ ముగ్గురు కలిసి. ఇందులో ప్రధాన పాత్ర వెంకట్రామరెడ్డి. మీరు అక్కడ పోయి మైక్ పెట్టండి, వెంకట్రామరెడ్డిని తిడతారు. కేసీఆర్ కంటే ఎక్కువ, హరీష్ రావు కంటే ఎక్కువ మైక్ పెట్టంగానే వెంకట్రామరెడ్డిని తిడతారు. కనీసం వాళ్ళ R&R కాలనీకి వెళ్ళి ప్రచారం చేయలేని దుస్థితిలో ఈ వెంకట్రామరెడ్డి ఉన్నాడు. సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం వెంకట్రామరెడ్డి చీల్చే ఓట్ల మీద వీళ్ళ గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. ఎన్ని ఓట్లు వెంకట్రామరెడ్డి చీలుస్తాడు ఒకటి. రెండోది, వెంకట్రామరెడ్డి ఏమైనా గెలవడానికి అవకాశాలు ఉన్నాయా అంటే
ఫస్ట్ ఒక 10-15 డేస్ ఈ ఈక్వేషన్ కనిపించింది. మెదక్ ఒక్కటే బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంటుందేమో, అందుకే సర్వేలన్నీ కూడా 0-1 0-1 అన్నాయి. ఆ 1 ఏంటంటే మెదక్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొంత కాంగ్రెస్ పుంజుకున్నది. ముందు నుంచి రఘునందన్ రావు కొంత ఎడ్జ్లో ఉన్నాడు, గట్టి ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. కానీ వెంకట్రామరెడ్డి ప్లేస్ని నీలం మధు ఆక్యుపై చేసిండు. సో నీలం మధు చాలా దూకుడుగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ అక్కడ కొండా సురేఖని మంత్రిగా పెట్టి ఆమె కనుసన్నల్లో మొత్తం అంతా సెటరైట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ఈ లాస్ట్ 5 డేస్ నుంచి జరుగుతున్న ప్రచారంలో నీలం మధు కొంత అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. సో మరి ఇది రఘునందన్ రావుని ఓడించేంత స్థాయికి వెళ్తుందా, ఇద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది అన్నది మనం చూడాలి. ఫైట్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి, ఎవరు గెలుస్తారన్నది చూడాలి. వెంకట్రామరెడ్డి 3rd ప్లేస్ అయిపోయింది అది. సో ఇక్కడ ఫైట్ ఇట్లా ఉన్నది. సో బీజేపీ టఫ్ ఫైట్ ఉన్న స్థానాల్లో, అంటే గెలిచే స్థానాలు, టఫ్ ఫైట్ ఉన్న స్థానాల్లో మెదక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, అంటే టఫ్ ఫైట్ ఉన్న దాంట్లో. సో అంత ఇంట్రెస్టింగ్ ఫైట్ అక్కడ కనబడతా ఉన్నది. సో రఘునందన్ రావు చాలా సీరియస్గా ఆయన ఫైట్ ఆయన చేస్తున్నారు. నెక్స్ట్ మిగతా నియోజకవర్గాల్లో మరో ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యుయెన్సీ మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం, కొడంగల్ నియోజకవర్గం ఇదే మహబూబ్ నగర్ కిందకు వస్తుంది. సో అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటికే దాదాపుగా 7 నుంచి 10 సార్లు ఆ నియోజకవర్గాన్ని టచ్ చేశారు. నిన్న కూడా ఆ ఏరియాకే పోయినట్టున్నారు. సో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎలక్షన్ని. ఇక్కడ బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మొత్తం కాంగ్రెసే స్వీప్ చేసింది మొన్నటి ఎలక్షన్లో. అయినా కూడా గట్టిగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కారణం ఏంటి అంటే బీజేపీ క్యాండిడేట్గా నిలబడ్డ డీకే అరుణ వెరీ పవర్ఫుల్ లీడర్. ఎక్కడ మహబూబ్ నగర్ పరిధిలో ఆమె చాలా స్ట్రాంగ్ లీడర్. ఆమెకి మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి, లీడర్లతో, ద్వితీయ శ్రేణి అన్ని పార్టీల్లో ఉన్న క్యాడర్తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇది ఆమెకి అడ్వాంటేజ్. ఎందుకంటే దశాబ్దాల కాలంగా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి డీకే అరుణకి, వాళ్ళ భరత సింహారెడ్డికి. సో వీళ్ళకి మహబూబ్ నగర్తో చాలా దగ్గరి సంబంధాలు, దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి సో వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారుతూ ఉన్నది. బేసిక్గా వంశీచంద్ రెడ్డి ఆయన కల్వకుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. టోటల్ మహబూబ్ నగర్ మీద ఆయనకు అంత గ్రిప్ లేదు బేసిక్గా. సో ఆయన కల్వకుర్తి అంటే డీకే అరుణతో కంపేర్ చేస్తే నేను చెప్తున్నాను, డీకే అరుణతో కంపేర్ చేసినప్పుడు ఈమె ఎక్స్పీరియన్స్కి దీనికి ఆయన కొంత ఇదిగా కనిపిస్తున్నారు. అందుకే పోటీ ఇక్కడ డీకే వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈక్వేషన్ని రేవంత్ రెడ్డి మార్చేసిండు. డీకే అరుణ గెలుస్తుందా, రేవంత్ రెడ్డి గెలుస్తాడా అన్న కోణంలోనే ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా ఎన్ని ఓట్లు గెలుస్తాడు బీఆర్ఎస్ నుంచి అన్నది కూడా వీళ్ళ గెలుపోవటంల మీద ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏమన్నా బీజేపీకి షిఫ్ట్ అవుతుందా, కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుందా, బీఆర్ఎస్కి ఓటు వేయని వాళ్ళు ఈ 2 పార్టీలు దేనికి ఓటేస్తారన్నది కూడా ఇక్కడ చాలా ప్రధానమైన ప్రశ్న. చాలా చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ ఇది ఇద్దరికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అండ్ డీకే అరుణకి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సో నిన్నటి మోదీ సభలో కూడా చాలా స్ట్రాంగ్గా డీకే అరుణ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు మహబూబ్ నగర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొత్తం వాళ్ళ వర్గాలు వాళ్ళ అంతా కూడా ఆ మహబూబ్ నగర్లో ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ చేశారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ పవర్లో కాంగ్రెస్ ఉన్నది. ఈ 2 రోజుల సమయాన్ని కాంగ్రెస్ ఏ రకంగా వినియోగించుకుంటుంది పోల్ మేనేజ్మెంట్లో, ఈ కాంగ్రెస్ చేసే పోల్ మేనేజ్మెంట్ని ఏ రకంగా డీకే అరుణ బీజేపీ ఎదుర్కొంటుంది అన్న దాని మీదనే ఇక్కడ గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. జస్ట్ ఒక 2-3% అటు ఇటుగా ఉంది అంతే. జస్ట్ 2% ఇటు 2% అటు సర్వేలు చేస్తూ ఉంటే ఫ్లిప్ అవుతా ఉన్నది అంతే. సో ఎవరు గెలుస్తారన్నది మనకు చెప్పలేని సిచ్యువేషన్ ఉన్నది. వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్. చూడాలి ఏం జరుగుద్ది అన్నది. నెక్స్ట్ ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్లో బీజేపీ నుంచి గోడం నగేష్ పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఈజీగా గెలవాలి. ఈ సీటును గన్ షాట్గా గెలవాల్సిన సీట్ ఏదంటే మనం ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చినప్పుడు ఆదిలాబాద్ పేరే వినిపించింది. కానీ వీళ్ళు చాలా కాంప్లికేట్ చేసుకున్నారు ఈ ఎలక్షన్ని. ఇక్కడ ఎక్కడా లేని మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉంటే 4 ఎమ్మెల్యేలు ఒక్క ఆదిలాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సో వీళ్ళు ఎదురుదాల్సిన సిచ్యువేషను, పోటీ టఫ్గా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లాగైతే సికింద్రాబాద్లో కానీ, వరంగల్లో కానీ, లేకపోతే మిగతా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మల్కాజ్గిరిలో కానీ, ముఖ్యంగా చేవెళ్లలో కానీ ఏ రకంగానైతే రాంగ్ క్యాండిడేట్స్కి టికెట్లు ఇచ్చి కాంప్లికేటెడ్ చేసుకున్నదో, సరే ఇక్కడ క్యాండిడేట్ కాకపోయినప్పటికీ బీజేపీ అక్కడున్న సోయం బాపురావు మీద ఉన్న వ్యతిరేకత, ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం, కొంత లేట్గా ఆయనని అనౌన్స్ చేయడం, కొంతమందికి ఈయన అభ్యర్థిత్వం నచ్చకపోవడం, ఇవన్నీ కొంత కాంప్లికేట్ చేసుకున్నారు. దీన్ని గమనించిన కాంగ్రెస్ కొంత దూకుడుగా ముందుకెళ్ళింది. అక్కడ సీతక్క ఇన్ఛార్జిగా ఉండి ఆత్రం సుగుర్ అనే ఒక మహిళని, ఒక డాక్టర్ ఏమో ఆమెని రంగంలోకి దింపారు. సో దీంతో ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్గా ఈ ఈక్వేషన్ కనిపిస్తూ ఉన్నది. సో ఆదిలాబాద్లో అంతకుముందు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ సీట్లో అనేంత పరిస్థితి వాళ్ళ లేదు. సో ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్కి అవకాశం లేనే లేదు అసలు, థర్డ్ ప్లేస్. సో వీళ్ళ ఓటు బ్యాంక్ ఎటు షిఫ్ట్ అవుద్ది అన్నది చూడాలి. కానీ ఆదిలాబాద్లో బీజేపీ అంత ఈజీగా ఈ ఎలక్షన్ని వదిలేటట్టుగా అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఈ భైంసా, ఈ నియోజకవర్గాలు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో కొంత ఈ ఓట్ పోలరైజేషన్ అనేది చాలా ఇదిగా జరుగుతుంది. నిన్న కూడా ఈ భైంసా దగ్గరనే ఎవరు మహేశ్వర్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగినట్టున్నది. కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఓట్ పోలరైజేషన్ ఒకటి, అండ్ బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తున్న ఒక నెరేటివ్ ఒకటి, ఇవన్నీ ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. లోకల్గా 4 ఎమ్మెల్యేలు బీజేపీ ఉండడం, సో ఈ ఫ్యాక్టర్. సో కాంగ్రెస్ ఎంతవరకు పోటీ ఇస్తుంది, గెలవగలుగుతుందా ఈ టఫ్ ఫైట్లో అన్నది కూడా చూడాలి. బీఆర్ఎస్ గెలవడానికి ఇక్కడ అవకాశం లేనేలేదు. నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇక్కడ పోటీ పడుతున్నాయి. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ రావు పోటీలో ఉన్నారు. వినోద్ కుమార్ మంచి వ్యక్తే అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం కొంత అది నెగిటివ్గా కనబడతా ఉన్నది. అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అయితే అసలు ఈ టికెట్ల విషయంలోనే పెద్ద గందరగోళం ఏర్పడ్డది. ఇక్కడ ఏమైంది, ప్రవీణ్ రెడ్డి పేరు వినిపించింది, రాజేందర్ పేరు వినిపించింది, తీర్మార్ మల్లన్న పేరు వినిపించింది. సో ఈ వాళ్ళిద్దరిని కాదని వెలిచాల రాజేందర్ రావు ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన లీడర్కి ఇచ్చారు. ఈయనకి పెద్దగా కరీంనగర్ మీద, కరీంనగర్ ప్రజలతో, కరీంనగర్లో ఉన్న సమస్యల మీద పోరాడిన అనుభవం లేదు. సరే అక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా ఆయన పేరును ప్రతిపాదించడంతో టికెట్ కేటాయించారు లాస్ట్ మినిట్లో. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కరీంనగర్ మీరు బీజేపీ గెలిచే సీట్లలో టాప్ 6 ఆర్ టాప్ 5 ఆర్ 6 ఆర్ అంటే రకరకాల సర్వేలో కొంతమంది 4 అంటున్నారు, 5 అంటున్నారు, 6 అంటున్నారు కదా. అన్ని సర్వేల్లో ఖచ్చితంగా గెలిచే సీటు కరీంనగర్ పేరు చెప్తున్నారు. కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఇట్లా కొన్ని నియోజకవర్గాలు, నిజామాబాద్, ఇట్లా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. సో కరీంనగర్ ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంది. బండి సంజయ్ ఇక్కడ గెలవబోతున్నారు. ఆయన ముందు నుంచి ప్రచారంలో చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కొంత పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా అనుకున్నంత స్థాయిలో బండి సంజయ్ ఓటు బ్యాంక్ని చీల్చే ప్రయత్నం అక్కడ జరిగే అవకాశం కనబడట్లేదు. కేసీఆర్ మరింత లోపలికైండు, ఒకటోది అది పెద్ద డిసడ్వాంటేజ్. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉండుంటే ఈక్వేషన్ వేరే ఉంటుండేనేమో. వాళ్ళు పవర్లో లేకపోవడం, కేసీఆర్ మీద నమ్మకం లేకపోవడం, అండ్ గత 10 సంవత్సరాలుగా చేసిన విధ్వంసం, కరీంనగర్ జిల్లాని పట్టించుకోకపోవడం, ఇవన్నీ వాళ్ళకి మైనస్గా ఉంటే ఇక్కడ క్యాండిడేచర్ డిలే అవ్వడం, ప్రచారం లేకపోవడం, నేతల మధ్య ఈ సంబంధాలు సరిగా లేకపోవడం, ఈ రకమైన మిస్కోఆర్డినేషన్ అంతా కూడా కాంగ్రెస్కి మైనస్గా మారింది. సో దీంతో బండి సంజయ్కి ఆన్ ఫస్ట్ డే నుంచే లైన్ వెరీ క్లియర్గా ఉన్నది. ఆయన గెలవబోతున్నారు ఈ నియోజకవర్గంలో. నెక్స్ట్ ఖమ్మం విషయానికి వద్దాం. ఖమ్మంలో కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇక్కడ పోటీలో ఉన్నాయి. ఇక ఖమ్మం గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. ఖమ్మంలో 100కి 100% కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రఘురామిరెడ్డి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశం కాదు కానీ గెలవబోతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయబోతున్నది. మెజారిటీ ఎంత అన్నదే ఇక్కడ పాయింట్. యాక్చువల్గా ఈయన రామ సహాయం రఘురామిరెడ్డి అయిన పేరు. బేసిక్గా వీళ్ళకి కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలతోని, ప్రజలతోని పెద్దగా ఏమీ సంబంధాలు లేవు. కానీ అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు కావడం, పొంగులేటికున్న ప్రజలతో ఉన్న సంబంధాలు, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్.
బట్టి విక్రమార్క అక్కడ మంత్రిగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. సరే వాళ్ళు ఎంతవరకు వీళ్ళకి ప్రచారంలో పాల్గొంటున్నారు అనేది పక్కన పెడితే, సో ఓవరాల్గానైతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చాలా బలమైన ఓటు బ్యాంక్ ఖమ్మం నియోజకవర్గంలో. బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు పోటీ చేస్తున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ వాది, బీజేపీ హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్. ఆయన రాజకీయాలకు కొత్త. ఫస్ట్ టైం ఆయన వినోదరావు గారు ఆయన అక్కడ టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి గతంలో బీఆర్ఎస్లో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీలో జాయిన్ అయ్యారు ఆయన. సో జలగం వెంకట్రావుకి టికెట్ వస్తుంది అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో తాండ్ర వినోదరావుకి టికెట్ ఇచ్చారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, కొంత సొసైటీ పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తే. సో కాకపోతే ఏంటంటే వ్యక్తి మంచోడే, కానీ పార్టీ వీక్ ఉంది అక్కడ. నిర్మాణం కానీ మిగతా ఏమి కానీ పెద్దగా లేదు. అయినా కూడా సభలు సమావేశాలు ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్తో ప్రజల్లో అయితే ఉన్నారు. ఇక నెక్స్ట్ నామా నాగేశ్వరరావు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఖమ్మం నుంచి. నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా డిసైడ్ చేసుకోవాలి. ఎవరు బీజేపీ అంటే బీజేపీ సెకండ్ ప్లేస్కి రావాలంటే చాలా కష్టపడాలి, చాలా చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఐడియాలజీ, కమ్యూనిస్ట్ భావజాలం, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీంతో బీజేపీ సెకండా థర్డ్ అన్న దాంట్లో కొంత కష్టమే సెకండ్ రావడం కూడా, అంత ఈజీ అయితే కాదు. సో వాళ్ళు మేము ఖచ్చితంగా సెకండ్ ప్లేస్కైనా వస్తామని అంటారు. ఒకవేళ సెకండ్ ప్లేస్కి కనుక వస్తే వాళ్ళు గ్రాండ్ విక్టరీ సాధించినట్టే. ఎవరు బీజేపీ వాళ్ళు అంత ఈజీ కాదు. సో సెకండ్ ప్లేస్లో నామా నాగేశ్వరరావు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఫైట్ ఉండొచ్చు. సో ఈ ఫైట్లో ఖచ్చితంగా రఘురామరెడ్డి గెలవబోతున్నారు. దీంట్లో ఏమి మనం ఇంకా అవకాశాలు దాని గురించి మాట్లాడాల్సిన అక్కరలేదు. నెక్స్ట్ మహబాద్ విషయానికి వద్దాం. మహబాద్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ విజయం సాధించబోతున్నది, దాంట్లో కూడా ఏం డౌట్ లేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న బలరాం నాయక్ ఇక్కడ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోతు కవిత పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ పోటీలో ఉన్నారు. సో సీతారాం నాయక్ గతంలో బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు ఆయన బీజేపీలోకి వచ్చారు. వీళ్ళు కనీసం ఇక్కడ పోటీ ఇవ్వడానికి పెద్దగా అవకాశాలు ఏం కనబడట్లేదు. ఇక్కడ పోటీ వెరీ క్లియర్గా బలరాం నాయక్ వర్సెస్ మాలోత్ కవిత మధ్య ఉండే ఛాన్స్ కనిపిస్తున్నది. ఈ పోటీలో మంచి మెజారిటీతో బలరాం నాయక్ గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకు బీఆర్ఎస్ గెలవలేదంటే బీఆర్ఎస్ ఓవరాల్గానే పార్టీ డ్యామేజ్ అయి ఉన్నది. కేసీఆర్ వాళ్ళ విధ్వంసము, వాళ్ళ పనితీరు, కుటుంబము, ఈ రకమైన దీంతో ఇక్కడ కూడా గెలవడానికి అవకాశం లేదు. ఓవరాల్గానే బీఆర్ఎస్కి ఓటు ఎందుకు వేయాలి అన్న దాంట్లో ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ అసలు పోటీలో ఉన్నదా అన్న యాంగిల్లోనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ఎలక్షన్ టోటల్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ గురించి పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు. ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉన్నదో కొన్ని నియోజకవర్గాలు అక్కడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ టోటల్గా కొలాప్స్ అవుతున్నదో అక్కడ బీజేపీ కొన్ని స్థానాల్లో గెలవబోతున్నది, కొన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉండబోతున్నది. ఈ మహబాద్లో వెరీ క్లియర్గా బలరాం నాయక్ గెలవబోతున్నాడు. నెక్స్ట్ పెద్దపల్లి విషయానికి వద్దాం. పెద్దపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. పెద్దపల్లిలో బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, వివేక్ ఇప్పుడు ఆయన చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళ బాబాయ్ వినోద్ ఆయన పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ఆ బీజేపీని అన్నది తేల్చుకోవాలి. ఇక్కడ కూడా సరే, ఇక్కడ మాదిగలకు టికెట్లు ఇవ్వలేదు అన్న దాని విషయంలో పెద్దపల్లిలోనే పెద్ద ఎత్తున ఒక ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చాలా పెద్ద ఎత్తున నడిచినాయి. కానీ అది కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎంతవరకు ఆ ఈక్వేషన్ దారితీస్తుంది అన్నది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే పార్టీ బలంగా ఉన్నది, మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు చూసినా ఈ సింగరేణి కార్మికులంతా కాంగ్రెస్కి అండగా నిలబడ్డారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మొత్తం సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్న 13 నియోజకవర్గాల్లో 1-2 స్థానాలు మినహాయిస్తే బీఆర్ఎస్ కూడా ఎక్కడ పోటీ వల్ల బీజేపీ అసలే లేదు. సో కాబట్టి ఇక్కడ పోటీ వంశీకృష్ణ వర్సెస్ కొప్పుల ఈశ్వర్గా ఉండే అవకాశం ఉంది. గోమాస శ్రీనివాస్కు కూడా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వీళ్ళ సహకారంతో కొంత ఓటు బ్యాంకు గట్టిగానే సాధించే అవకాశం ఉన్నది. మరి ఈ ఫైట్లో ఏమైనా వీళ్ళ గెలుపోటముల మీద బీజేపీ ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. కాంగ్రెస్ గెలవడానికే అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి వెరీ క్లియర్గా. కానీ ఎప్పటికైనా
కాంగ్రెస్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు మీరు 3 పార్లమెంట్ రిజర్వ్ నియోజకవర్గాలు, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే నాగర్ కర్నూలులో కానీ, వరంగల్లో కానీ, పెద్దపల్లిలో కానీ మాదిగలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదన్నది భవిష్యత్తులో కూడా వాళ్ళు ఆ ప్రశ్నను ఎప్పుడు కూడా ఎదుర్కోవాల్సిందే, ఆ విమర్శను ఎదుర్కోవాల్సిందే. కొప్పుల ఈశ్వర్ యాక్చువల్గా సరే ఆయన కొంత సాఫ్ట్ వెళ్ళే ఎలక్షన్లో ఏమైనా పోటీ చేయడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వర్కౌట్ కావట్లే. ఓవరాల్గానే పార్టీ లేదు. జనాలు ఎట్లా ఆలోచిస్తారు, ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చేది ఉంది, వీళ్ళతో అయ్యేదేమన్నా ఉందా, ఇట్లా ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏ దాంట్లో కూడా బీఆర్ఎస్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటలేరు. సో దీంతో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ నిజామాబాద్ విషయానికి వద్దాం. నిజామాబాద్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. ఇక్కడ కూడా ఓట్ పోలరైజేషన్ అనేది చాలా కీలకమైన అంశం. కోరుట్ల, జగిత్యాల ఈ ప్రాంతాల్లో ముస్లిం ఓటు బ్యాంకు చాలా కీలకం. కాంగ్రెస్ ఆ ఓటు బ్యాంకు మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. సో ఆ ఓటు బ్యాంకు వన్ సైడ్గా పడితే సో గెలుపు ఈజీ అన్న ఆ దాంట్లో కాంగ్రెస్ ఉన్నది. ఈ విషయంలో ధర్మపురి అరవింద్ బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం వీళ్ళు పిఎఫ్ఐ పుట్టింది జగిత్యాలలో, మొత్తం అక్కడ ఒక రకమైన తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నారు, జీవన్ రెడ్డి వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్న రకరకాల విమర్శలతోని పైచేయి సాధించడానికి ధర్మపురి అరవింద్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఫైట్ వెరీ ఇంట్రెస్టింగ్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నది. సీనియర్ లీడర్ దాదాపు 11-12 సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి మళ్ళీ ఈ ఎలక్షన్లో ఎంపీ అవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి మొన్న ఎంపీగా గెలిచిండు, మళ్ళీ ఈసారి రెండోసారి గెలవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్నారు. ఇక్కడ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తుందేమో అనుకున్నారు, మొన్నటిసారి ఓడిపోయింది, అంతకుముందుసారి గెలిచింది, 14లో గెలిచింది, 19లో ఓడిపోయింది. మళ్ళీ ఈసారి పోటీ చేస్తుందేమో అనుకున్నారు, కానీ ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీనే టోటల్ ఎలక్షన్కి దూరంగా ఉన్నది. చివరికి ఎంత దారుణం అంటే నిజామాబాద్లో కవిత ఫోటో పెట్టడానికి కూడా భయపడ్డారు. పార్టీ నుంచి అఫీషియల్గా ఎక్కడా కూడా కవిత ఫోటోని వాడకండి అని చాలా స్పష్టమైన సంకేతాలు ఆ పార్టీ క్యాడర్కి వెళ్ళింది ఓరల్గా. ఎందుకంటే ఈమె దందాలు, ఈ సారా దందాలు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ అంతా దాని మీదకి పోతుంది, అది నెగిటివ్ అవుతుంది అన్నారు. సో బాజిరెడ్డి గోవర్ధన్కి మరి ఎన్ని ఓట్లు పడతాయి ఏంటి అనేది పక్కన పెడితే గెలవడానికి అయితే అవకాశాలు లేవు, వాళ్ళది థర్డ్ ప్లేసే. పోటీ ధర్మపురి అరవింద్ వర్సెస్ జీవన్ రెడ్డిగా ఉన్నది. ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. కొంత నేను అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే అరవింద్ వైపే ఉంటుందా అన్న ఒక చర్చ తెర మీదకి వస్తూ ఉంది. ఆయన కొంత ఎడ్జ్లో ఉన్నారన్న వాతావరణం కనబడతా ఉన్నది. జీవన్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఫైట్ ఇస్తున్నారు. ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ వన్ సైడ్ పడుతుందా, సో ఈ యాంగిల్లో ప్రధానంగా ఒక ఆలోచన నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. నెక్స్ట్ ఇంకేముంది, నెక్స్ట్ నల్గొండ విషయానికి వద్దాం. నల్గొండలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. సో ఇక్కడ కాంగ్రెస్ గెలవడం వెరీ, ఖమ్మంలో ఎట్లా అయితే కాంగ్రెస్ గెలుస్తుందో ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశాలు కాదు, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెసే గెలుస్తుంది, డౌట్ ఏం లేదనలా. మెజారిటీ ఎంత అన్నదే పాయింట్. ఎందుకు ఇంత మనం గట్టిగా చెప్తున్నామంటే, సరే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక సూర్యాపేట మినహాయిస్తే అన్ని కాంగ్రెస్కే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ గెలిచింది, గతంలో కాంగ్రెసే గెలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్కి కంచుకోట ఆ ప్రాంతము, అండ్ దట్టు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కనీసమైన పోటీ అక్కడ ఇచ్చే అవకాశాలు కనబడట్లేదు. సైదిరెడ్డి ఆయన బీజేపీ టికెట్ ఇచ్చింది, ఈయన టికెట్ దాని మీదనే పెద్ద చర్చ. ఎందుకంటే ఆ గుర్రంపోడు రైతులు దీనికి సంబంధించిన వ్యవహారంలో చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. చాలామంది బీజేపీ కార్యకర్తలు అక్కడ హుజూర్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు, హుజూర్ నగర్ అధ్యక్షుడు, వీళ్ళంతా కూడా దాదాపు 50 రోజులు జైల్లో ఉన్నారు. సో ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని అన్నారు, కానీ చివరి నిమిషంలో టికెట్ వచ్చింది, పోటీ చేస్తున్నారు. సో ఇది అంత బీజేపీ క్యాడర్కి, నాయకులకి చాలామందికి ఆ ప్రాంతంలో నచ్చట్లే. సరే ఎన్ని ఓట్లు తీయగలుగుతారన్న దాని మీదనే వీళ్ళ ఫైట్. కంచర్ల కృష్ణారెడ్డి ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం లేదు, వాళ్ళకు కూడా సెకండా థర్డా మనం ఏ ప్లేస్కి వస్తాం అన్న దాని మీదనే వాళ్ళది ఉన్నది. కాంగ్రెస్కి అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని నియోజకవర్గాలు వాళ్ళే ఉన్నాయి దాదాపుగా. సో కొంత రెడ్ల డామినేషను ఈ ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నల్గొండలో కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఉన్నది. రఘువీర్ రెడ్డి గెలవబోతున్నారు అక్కడ. జహీరాబాద్ చూద్దాం.
జహీరాబాద్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. బీజేపీ నుంచి బీబీ పాటిల్ పోటీలో ఉన్నారు. బీబీ పాటిల్ గతంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉండే ఆయన బీఆర్ఎస్ ఎట్లాగో గెలవదని బీజేపీలోకి వచ్చింది. బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఈయన లింగాయత్ బీసీ సామాజిక వర్గం. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు. సో గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్గానే చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా డబ్బులు తీస్తలేదు, కేసీఆర్ కూడా తెలుసు. కానీ వీళ్ళందరినీ మోసం చేసిండు ఒక రకంగా చెప్పాలంటే. మీరు రండి, మేము టికెట్ ఇస్తాం, మేమే పైసలు పెట్టుకుంటాం, మీకు ఎందుకు అన్నారు. చివరికి రూపాయి కూడా ఇస్తలేరట. మీరు పెట్టుకుంటే పెట్టుకోరు, లేకపోతే వదిలేరు. సో దీంతో వీళ్ళంతా మంచి లీడర్లే, కానీ థర్డ్ ప్లేస్లోకి వెళ్లాల్సిన సిచ్యువేషన్. సో అక్కడ బీఆర్ఎస్కి అవకాశం కనబడట్లేదు. పోటీ వెరీ క్లియర్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. సో కొంత ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే జహీరాబాద్లో కూడా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ చాలా కీలకం. సో ఇక్కడ కూడా ఓట్ పోలరైజేషన్ జరిగితే బీజేపీకి అవకాశాలు ఉంటాయి. సో బీజేపీకి అవకాశాలు ఉంటాయి. లాస్ట్ 4 to 5 డేస్గా బీజేపీ వాయిస్ అక్కడ వినబడతా ఉన్నది. సురేష్ షెట్కార్ని, కాంగ్రెస్ని కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మొత్తం జహీరాబాద్ ఈ ప్రాంతంలో ఈ ఏరియాల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ ఓట్లు ఆ పార్లమెంట్ పరిధిలో సాధించింది. సో దీంతో కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్గా కనబడతా ఉన్నది. ఈ టఫ్ ఫైట్లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. బీఆర్ఎస్ చీల్చే ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ వన్ సైడ్గా కాంగ్రెస్కి పడుతుందా, లేదు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య స్ప్లిట్ అవుతుందా అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయినాయా? నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. పోటీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ కూడా ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కాంగ్రెస్ ఇక్కడ మాదిగకి టికెట్ ఇవ్వాలన్న పెద్ద చర్చ నడిచింది. ఇక్కడ కూడా ఒక మాల సామాజిక వర్గానికి చెందిన భట్టి బ్రదర్ మల్లు రవికి టికెట్ వచ్చింది. సంపత్ కుమార్ చివరి వరకు ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆయన సరే టికెట్ రాకపోయినా మల్లు రవి గెలవాలని ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇది కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న సీటుగా కనిపిస్తున్నది. అండ్ బీజేపీ నుంచి పోతుగంటి భరత్ పోటీ చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. తన కొడుకు టికెట్ ఇప్పించుకున్నారు. సో రాములు కొంత పాజిటివ్ ఉన్నది, ఆయన మంచి మనిషి, ఆయనకు కొంత సానుకూలమైన మంచి ఓటు బ్యాంకు ఆయనకి పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కూడా ఇక్కడ కొంత ఓట్ బ్యాంక్స్ పడే అవకాశం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటేమో అనిపిస్తున్నది. వాతావరణము మొత్తం మారిపోయింది. సరే, ఆయన పోటీలో ఎంతవరకు ఉన్నారు, ఎంత పోటీ ఇవ్వగలుగుతారు, గెలవగలిగే అవకాశం ఉంది అంటే పెద్దగా కనబడట్లే. అంటే అంత హైప్ లేదు, వాతావరణం లేదు. ఇంతకుముందు ఆయన సిర్పూర్లో పోటీ చేస్తే ఒక రకమైన వాతావరణం కనిపించింది. సిర్పూర్లో ఆర్ఎస్పీ గెలుస్తాడా అన్నది పెద్ద చర్చ జరిగింది రాష్ట్రం అంతా. ఇప్పుడు నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ అంశము పెద్దగా చర్చకు రావట్లే. అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన కూడా ఒక క్యాండిడేట్ అనే రాగా మారిపోయింది ఈక్వేషన్. సో అక్కడ బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి పెద్దగా అవకాశాలని కనబడట్లేదు. సో ఇక్కడ కూడా ఇది కాంగ్రెస్ గెలవడానికి అనుకూలంగా ఉన్న సీటుగా మనకు కనబడుతున్నది. వీళ్ళిద్దరికి ఎన్ని ఓట్లు పడతాయి అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం. సో ఇట్లా నా అంచనా బట్టి ఓవరాల్గా ఒక 8 నుంచి 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. 6 నుంచి 8 స్థానాల్లో బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ గుండు 0, ఎంఐఎం 1 స్థానంలో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఏమైనా ట్రయాంగిల్ ఫైట్లో ఎక్కడో ఒక దగ్గర బయటపడే అవకాశాలు ఉంటే చెప్పలేం. కానీ అంతకు మించి అయితే దాదాపు 80 to 90% అయితే వాళ్ళకి 0. కాంగ్రెస్ 8 to 10, 8 రావచ్చు, 9 రావచ్చు, 10 రావచ్చు. బీజేపీ 6 నుంచి 8 అనుకుంటున్నాను నేనైతే. 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు. సో ఈ ఈక్వేషన్ అయితే వచ్చే అవకాశం కనబడతా ఉన్నది నేను అనుకోవడాన్ని బట్టి. సో ఖచ్చితంగా గెలిచే సీట్లు అయితే బీజేపీకి మల్కాజ్గిరి కనిపిస్తున్నది, అండ్ కరీంనగర్ కనిపిస్తున్నది, చేవెళ్ళ కనిపిస్తున్నది, ఆదిలాబాద్లో టఫే ఉన్నది, నిజామాబాద్ ఆల్మోస్ట్ కొంత కనబడతా ఉన్నది, అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నది. దెన్ మిగతా నియోజకవర్గాల్లో వరంగల్ కొంత ఉండొచ్చు అని అంటున్నారు. టఫ్ ఫైట్ ఉన్నాయి. జహీరాబాద్ కనబడుతున్నది క్లియర్గా, అది కూడా ఛాన్సెస్ అంటున్నారు. మెదక్ కనిపిస్తూ ఉన్నది, అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ ప్లేసెస్లో రిజల్ట్ ఎటు చెప్పరాకుండా ఉన్నది. టఫ్ ఉన్న నియోజకవర్గాలు. సికింద్రాబాద్ కనిపిస్తూ ఉన్నది, టఫ్ ఉన్న నియోజకవర్గం.
సో కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్కి మీకు నల్గొండ పక్క, ఖమ్మం పక్క, మహబాద్ కానీ, నాగర్ కర్నూలు కానీ, లేకపోతే ఇక్కడ ఇంకో సీట్ ఏదో ఉండే కదా పెద్దపల్లి కానీ, ఇట్లాంటి నియోజకవర్గాలు కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తున్నాయి. టఫ్ ఉన్న నియోజకవర్గాలు చూద్దాం. ఓవరాల్గా రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏంది అన్నది మనం రాబోయే రోజుల్లో జూన్ 4వ తేదీన మనం చూడాలి. ఫైట్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ లాస్ట్ 2 డేస్ పోల్ మేనేజ్మెంట్లో పార్టీలు ఏ రకంగా వ్యవహరిస్తాయి అన్నది చూడాలి. కానీ డబ్బులు తీసుకోకండి. ఈ వాడు ఇచ్చే 200, 300 వాడి మొఖాన కొట్టండి. మీరు ఎవరి దేశంలో మళ్ళీ ఎవరి దేశంలో అధికారంలోకి రావాలి? మళ్ళీ మోదీ రావాలా, లేదు రాహుల్ గాంధీ కావాలా, కాంగ్రెస్ రావాలా, బీజేపీ రావాలా అన్నది ఆలోచించండి. రాష్ట్రానికి ఎవరు వస్తే బెటర్, రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, ఏ పార్టీ ఆలోచిస్తున్నారు అన్నది నిర్ణయం తీసుకొని ఓటేయండి. ఇవన్నీ అంశాలని పరిగణలోకి తీసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి.